ఈరోజు మకర సంక్రాంతి సందర్భంగా కనుమ పండుగ. మరి ఈరోజు వ్యవసాయదారులు కానీ మరి అదేవిధంగా మన రైతులు ఎవరైనా ఈ యొక్క కనుమ పండుగ రోజు మరి గోవులను అదేవిధంగా బస్వన్నలను పూజించి మరి వారికి నైవేద్యం పెట్టి వారి ఆశీస్సులు తీసుకుంటే మరి సంవత్సరం పాటు రైతన్నకు ఏ లోటు లేకుండా మరి కాపాడేటటువంటి ఈ గోమాత, మరి గోమాతకు ఈరోజు మనం పూజ చేయడము ఇది పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ప్రతి ఒక్క రైతు ఇంటిలో ఉన్నటువంటి బసవన్నలను కానీ లేదా గోమాతలను కానీ ఈరోజు తప్పకుండా కనుమ పండుగ రోజు ఆ యొక్క బసవన్నలని మరి గోమాతల్ని పూజించి మరి ఇక్కడ పెట్టినటువంటి నైవేద్యము బసవన్నకు కానీ లేదా మన గోమాత తల్లి కానీ తినబెట్టి మరి ఒక ఎడం తీసుకొని పొలంలో చల్లి మరి పొలంలో ఈ యొక్క నైవేద్యం చల్లితే ఆ ఒక భూతల్లి కూడా నాకు నైవేద్యం పెట్టిననే సంతోషంతో రైతుకు మరి ఎంతో ఆదర్శంగా ఆమె ఆయుర ఆరోగ్యాలతో మన అందరికీ అన్నం పెట్టే తల్లి భూమాత కాబట్టి మరి సంవత్సరంకి ఒకసారి కనుమ పండుగ రోజు తప్పకుండా గోపూజ చేయాలి. అదేవిధంగా గోమాతను రక్షించుకోవాలి. మరి మన ఒక హిందూ సాంప్రదాయంలో గోమాత అంటే మన కన్నతల్లితో సమానం. గోమాతలో సర్వదేవతలు ఇక్కడ నిమగ్నమై ఉన్నారు కాబట్టి ఈ యొక్క గోమాతను తప్పకుండా మనము కనుమ పండుగ రోజు తప్పకుండా పూజ చేయాలని చెప్పి వేద పండితులు మరి పురాణాల్లో చెప్పిండ్రు కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరం కూడా కనుమ పండుగ రోజు మరి గోమాతను మనం పూజించాలని చెప్పి కోరుకుంటూ గోమాతను రక్షించుకోవాలి. మరి ఈ యొక్క పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతటితో సమర్థం.